ఖమ్మం జిల్లా ప్రజలకు మమతా హాస్పిటల్ ద్వారా ఆధునిక ఉచిత వైద్యం అందించడమే లక్ష్యమని మమతా విద్యా సంస్థల చైర్మన్ పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరం వన్ టౌన్ ప్రాంతం ముస్తాఫానగర్లో లోటస్ హై స్కూల్ క్యాంపస్లో పువ్వాడ ఫౌండేషన్ మమతా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. సుమారు 800 మంది రోగులను పరీక్షించి 50,000 రూపాయల మందులను ఉచితంగా అందజేశారు. చిన్నపిల్లలకు, విద్యార్థులకు, కాలానుగుణంగా వచ్చే వ్యాధులకు నిష్ణాతులైన డాక్టర్లచే దంత సంబంధిత వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ పేదలకు ఉచిత మెరుగైన వైద్యం అందించేందుకు పువ్వాడ ఫౌండేషన్ మమతా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశామని అన్నారు. ఈ శిబిరంలో సాధారణ జ్వరాలు, బీపీ, షుగర్, గర్భిణీ స్త్రీల సంబంధిత వ్యాధులు, కంటి శస్త్రచికిత్సలను నిపుణులైన వైద్య బృందంచే పరీక్షలు నిర్వహించి వారికి కావలసిన మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. శస్త్రచికిత్సలు అవసరమైనచో మమతా హాస్పిటల్ నందు ఉచితంగా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మందడపు మనోహర్, పాలకుర్తి నాగేశ్వరరావు, మక్బూల్, పిల్లి విజయపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ నగరంలో ఉన్న అనేక మంది పేద ప్రజానీకానికి ఈ ఆసుపత్రిని మరింత దగ్గరగా చేసి సేవల్ని మరింత విస్తృతపరచాలన్న ఉద్దేశంతో ఈ ఖమ్మం నగరంలో దాదాపు గత 3 సంవత్సరాల నుండి నేను ప్రతి వార్డులో కూడా పేద ప్రజలు నివసించే దగ్గర పువ్వాడ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా మమతా ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో అనేక వైద్య శిబిరాలను ఇప్పటివరకు 100 వైద్య శిబిరాలను నేను నిర్వహించడం జరిగింది. నిర్వహించిన ప్రతి వైద్య శిబిరంలో కూడా అక్కడికక్కడ చికిత్సలకి సంబంధించి పరీక్షలు చేసి కనీసం ప్రతి క్యాంపులో కూడా 50,000 రూపాయలు తగ్గకుండా మందుల్ని ఉచితంగా మేము పంపిణీ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఎవరైనా అర్హులైన పేదలు ఉంటే, ఎవరికైనా శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉంటే వాళ్ళని కూడా ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి ఈ సేవా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలా, మరింత కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ ఆరోగ్యశ్రీ పథకమే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం వర్తించిన వాళ్ళకి కూడా మన ఆసుపత్రి సేవలను దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంపులు నిర్వహిస్తాం.